ఇండియా ఫౌండేషన్ భారతం దేశం 5 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. పిల్లల గురించి చైల్డ్ రైట్స్ సంబంధించి పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎందుకు మనం ఏర్పాటు చేసామంటే ఇప్పుడు పిల్లల పైనే ఆన్లైన్లో చాలా రకరకాల వ్యభిచారం జరుగుతున్నాయి, సెక్షువల్ ఎక్స్ప్లోయిటేషన్ జరుగుతుంది. అది ఎట్లా అడ్రస్ చేసుకోవాలి, దాని గురించి మనము తెలంగాణలో 7-8 డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఎన్జిఓస్తో కలిసి ఇక్కడ డిస్కషన్ చేస్తాం. అది అట్లా అడ్రస్ చేద్దాం. ఎలాంటి జరుగుతున్నాయి, ఈ వ్యభిచారాలు ఎలాంటి జరుగుతున్నాయి, ఎలా ఆపాలి, ఏ విధంగా జరుగుతున్నాయి, సోషల్ మీడియాకి ఏం రోల్ ఉన్నాయి, ఆన్లైన్ గేమింగ్లో ఏం రోల్ ఉన్నాయి, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏం రోల్ ఉన్నాయి, దానికి సంబంధించి మనం ముఖ్యంగా ఇక్కడే చర్చ చేస్తున్నాం. అది చర్చించి ఏమేమి చేస్తే అది తగ్గుతుంది, లేదా మనము ఎట్లా ఇంటర్నెట్ రెస్పాన్సిబుల్గా వాడతాం, ఎలా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తాం, ఎలా సేఫ్గా వాడాలి, ఇంటర్నెట్ సేఫ్గా వాడాలి, దాని గురించి మనము ఎలా ముందుకు తీసుకెళ్తాం. దానికి సంబంధించి ఈరోజు నిన్న 2 రోజులు ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. తర్వాత మన గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఏ సపోర్ట్ సర్వీస్ ఉన్నాయి చాలామందికి తెలియదు. చాలా రకరకాల సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం. అది డిస్కషన్ చేసి అది ముందుకు తీసుకెళ్ళి కమ్యూనిటీలో పిల్లలతో అది చెప్తాం. ఈ సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి, ఇది లీగల్ సిస్టమ్ ఉన్నాయి, ఈ యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అది మీరు అందరికీ చెప్పి అది అవగాహన పెంచుతాం. సో దిస్ ఈజ్ ఇన్ నట్సెల్, దిస్ ఈజ్ ఇన్ సమ్మరీ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ ఆల్.